99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని బాబు జగజ్జీవన్ భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అగ్నికీలలు ఎగసిపడేటప్పుడు నరమానవుడు వెళ్లలేని చోటుకు రోబోటిక్ ను పంపి అదుపులోకి తెస్తామంటున్న హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఆఫీసర్ జీవీ ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అగ్నిమాపక శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. బంజారా హిల్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఆస్తి ప్రాణ నష్టం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలపై ప్రధానంగా ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఆఫీసర్ జీవీ ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రధానంగా ప్రాణ ఆస్తి నష్టం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సార్? ఈరోజు సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ అగ్ని భద్రత ఈ అవగాహన సదస్సు ఈ ఎండాకాలం ఎక్కువగా సమ్మర్లలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు కలెక్టర్ గారు, మా డీజీ ఫైర్ సర్వీస్ విక్రమ్ సార్ గారు అందరూ అటెండ్ కావడం జరిగింది. అందరికీ అన్ని రంగాలలో ఇటు విద్యుత్ అయితేంది, అగ్నిమాపకం అయితేంది, హైడ్రా అన్ని శాఖలు సమన్వయంతో అన్ని రంగాల వాళ్ళు అవగాహన సదస్సు ప్రజలకు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మేము మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని డిస్ప్లే కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ప్రజలకి హాస్టల్ నుంచి, స్కూల్ నుంచి, ప్రిన్సిపాల్స్, మాల్, హాస్పిటల్స్, మిగతా అన్ని రంగాల నుంచి, అన్ని ప్రిన్సెస్ నుంచి చాలామందికి ప్రజలు రావడం జరిగింది. వాళ్ళందరికీ ఈ డిస్ప్లే కార్యక్రమాలు నిర్వహించి అందరికీ వాటి గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ డిస్ప్లేలో భాగంగా ఈ రోబోటిక్ ఒకటి, ఈ లైఫ్ గార్డ్ ఒకటి, అన్మ్యాన్డ్ లైఫ్ గార్డ్ ఇది 800 మీటర్ల వరకు దూరం వరకు నీళ్ళల్లో ఇద్దరు మనుషుల్ని కాపాడగలుగుతుంది రిమోట్ కంట్రోల్ తోటి. ఇది రోబోటిక్, ఫైర్ రోబోటిక్. ఈ రోబోటిక్ అనేది ఈ ఇండస్ట్రీస్లలో, సెల్లార్స్లలో, పాయిజనస్ గ్యాస్లలో విడుదలయ్యే ప్రాంతాలలో మనిషి వెళ్ళలేని ప్రదేశంలోకి పోయి ఫైర్ ఫైటింగ్ చేయగలుగుతుంది. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇలాంటి అత్యాధునికమైనటువంటి యంత్రాలు ఏదైతే ఫైర్ జరిగేటప్పుడు ఆర్పేందుకు ఉపయోగించినవి జిల్లాల్లో కూడా అందుబాటులో ఉన్నాయంటారా, లేకపోతే వారికి అవసరమైతే ఎక్కడి నుంచి పంపించే వెసులుబాటు కూడా ఉంటుంది సార్? ఈ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలలో ఏదైనా ఫైర్ అయినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫైర్ స్టేషన్స్ అన్నిటినీ టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. దాని తీవ్రతను బట్టి ఫైర్ తీవ్రతను బట్టి దాని పక్కన ఉన్న ఫైర్ స్టేషన్స్ని టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ఈ పరికరాలు మొత్తం పట్టుకెళ్తారా సార్? పట్టుకెళ్ళేటప్పుడు ఇవి ఎలాగా ఉపయోగపడతాయి సార్? అక్కడ ఏవేవి ఇది చెప్తున్నా కదండి, ఇది రోబోటిక్ది. ఇవి విషవాయువులు ఆర్పేట మనకి మనిషి వెళ్ళలేని ప్రదేశాలలోకి దాంట్లోకి వెళ్ళి దాన్ని ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు. దీంట్లో 3 కెమెరాస్ ఉంటాయి. 180 degrees రేంజ్లో ఇది పనిచేస్తుంది. ఈ 3 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఉంటాయి. తర్వాత థర్మల్ కెమెరా కూడా ఉంటుంది దీంట్లో, థర్మల్ కెమెరా. దీన్ని బట్టి మనిషి ఎక్కడున్నారు దాన్ని స్మోక్ ఏరియాలలో కూడా విజిబుల్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇది దగ్గరగా 500 మీటర్స్ దూరంలో రిమోట్ తోటి మనం పని చేయొచ్చు 500 మీటర్స్ దూరం వరకు దీన్ని రిమోట్ తోటి. సార్, ఇప్పుడు ఏదైనా అనుకోకుండా జరుగుతాయి అగ్ని ప్రమాదాలు అంటే ఈ ఫర్నిచర్ షాప్లో కావచ్చు, ఇటీవల బస్సులు కావచ్చు, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా కావచ్చు, అదే కారణం ఏదైనా కావచ్చు. ఇలా ఫైర్ ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రజలు ఎలాంటి కార్యక్రమాలు అయితే ఫస్ట్ ఏం చెప్పాలి సార్? మీకు ఫోన్ చేయాలన్నా లేకపోతే మీకు తెలియపరచాలంటే ఎలా తెలియపరచాలంటారు? ముఖ్యంగా మాకు 101 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. ఇమీడియట్గా కాల్ చేస్తే మేము ఇమీడియట్గా అక్కడ నియరెస్ట్ ఫైర్ మా కంట్రోల్ రూమ్కి చేరుతుంది. ఆ కంట్రోల్ రూమ్ వాళ్ళు నియరెస్ట్ ఫైర్ స్టేషన్స్కి మేము ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని టర్న్అవుట్ చేసి ఫైర్ ఫైట్ తీవ్రతను బట్టి అక్కడ ఉన్న మిగతా ఫైర్ స్టేషన్స్ని కూడా టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటాం, ఫస్ట్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. వాటి నుంచి ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేటెస్ట్గా మనకు అందుబాటులో ఉంది? ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగ్గించేందుకు మన శాఖ పరంగా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు చేపడతాం? అయితే వివిధ శాఖలతో కూడా ఆ కార్యక్రమానికి ఫైర్ ఆపేటప్పుడు సమన్వయం చేసుకుంటామంటారు సార్? తప్పకుండా అండి. వివిధ శాఖలు అంటే హైడ్రా అయితేంది, విద్యుత్ శాఖ అయితేంది, మిగతా శాఖలతోటి కూడా మేము వాళ్ళని సమన్వయం చేసుకుంటూ
వాళ్ళతోటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ మేము పనిచేస్తూ ఉంటాం అన్నమాట. సార్ ఈరోజు ప్రధానంగా ఈ సదస్సుకు ఎంతమంది హాజరయ్యారు? ఈ సదస్సుకు వచ్చిన వాళ్ళు మీరు అనేక అవగాహన కార్యక్రమాలు ఇక్కడ డైరెక్ట్ నేరుగా కూడా ఆ పరికరాల్లో ఫైర్ డిస్ప్లే చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు సార్? వచ్చిన వాళ్ళు కొంత అవగాహన వాళ్ళకి వచ్చిందంటారా సార్? వాళ్ళందరికీ ప్రాక్టికల్గా కూడా చూపెట్టడం జరిగింది. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, స్మోక్ ఎగ్జాస్టర్ అయితే ఈ లైఫ్ గార్డు, లైఫ్ జాకెట్, హెల్మెట్స్ వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళకి కల్పించడం జరిగింది. ఇది మొత్తానికి జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ జీబీ ప్రసాద్ గారు చెబుతున్నారు. ఈరోజు సదస్సు ఏదైతే జరిగిందో అగ్నిమాపక శాఖకు సంబంధించి అయితే ఏదైనా ఫైర్ జరిగేటప్పుడు తమకు కాల్ చేసినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి ఫైర్ ఆర్పేందుకు కృషి చేస్తామని, అలాగే దాని తీవ్రతను బట్టి చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలకు కూడా ఫోన్ చేసి తీసుకొస్తామని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.